విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్వచనాలు చూసినట్టయితే మనకు న్యూ మెథడాలజీ బుక్లో విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహము. ఈ పరిశీలనల నుండి భావనలు సిద్ధాంతాలు రూపొందించబడతాయి. ఇలా ఏర్పడిన భావనలు సిద్ధాంతాలు తర్వాత జరిగే అనుభవాత్మక పరిశీలన వల్ల మార్పు చెందడానికి అవకాశం ఉంది. విజ్ఞాన శాస్త్రం జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియ అనే 2 భాగాలుగా కలిగి ఉంది అని ఈ డెఫినేషన్ ఇచ్చిన వారు ఫ్రెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్ అన్నమాట. ఈ డెఫినేషన్ ఇచ్చింది. ఆ తర్వాత మనము ఇంకొక డెఫినేషన్ చూసినట్లయితే జేమ్స్ బి కోనాట్ యొక్క డెఫినేషన్ చూసినట్టయితే ప్రయోగాలు పరిశీలన నుండి వృద్ధి పొంది తరువాతి ప్రయోగాత్మక పరీక్షలు పరిశీలనలకు ఫలితాన్ని ఇస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు గల భావనలు భావనా పథకాల శ్రేణి